ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నల్లగొండ సభలో నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఒకటి, నేను దిగిపోనే కరెంటు పోతుందా, ఇది వారన్నది. నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతుంది. నిజంగానే కరెంటు ఎందుకు పోతుంది? ఏమిటి ప్రాబ్లం? మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఎందుకు పోలేదు అంటే దీనికి జవాబు అంత పెద్ద కష్టమైంది ఏం కాదు. 2014 నుంచి 2023 మధ్య భాగం వరకు కరెంటు ఇబ్బంది లేదు. 2 కారణాలు. అప్పటికి సమృద్ధిగా వర్షాలు కురవడం, జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు అందుబాటులోకి రావడం, ఈ సమ్మర్లో ఉన్న ఆ రోజున్నది ఒక రోజుకు 29 నుంచి 30 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండడం, ఆ దానికి సరిపడా బయట నుంచి కొనుగోలు చేయడం వలన ఒక ఫేజ్కైనా సరే కరెంటు పోకుండా వచ్చిన మాట వాస్తవం. ఇవాళ జరిగింది ఏమిటంటే, ఒక్కరోజు డిమాండు దగ్గర 60 మిలియన్ యూనిట్ డబల్ ట్రిపుల్ అయింది. అది వారే నిన్న అన్నారు, ఇవాళనే ఇట్లా ఉంటే కనుక ఏప్రిల్ మేలో ఎట్లా ఉండబోతున్నదని. ఏప్రిల్ మేలో నిజంగానే కష్టంగానే ఉంటుంది. వర్షాలు లేవు, 2023లో వర్షాలు లేవు, ఈసారి కూడా ఎట్లుంటుందో తెలియదు. రిజర్వాయర్లో నీళ్లు లేవు, జల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం లేదు. ఇక బహిరంగ మార్కెట్లో కొనడమే. ఈ బహిరంగ మార్కెట్లో కొనాలంటే ఒక యూనిట్కు 7-8 అనుకుంటే అది ఇప్పుడు 12-13 రూపాయలు కూడా పోయేటట్లు ఉన్నది. ఒక యూనిట్ కరెంటు తీసుకోవడానికి 12 రూపాయల ఖర్చు అంటే ఒక రోజుకు దగ్గర 50 నుంచి 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది కరెంటు తీసుకోవడానికి. అది కూడా ముందస్తుగానే చెల్లించి మనం ఎక్స్చేంజ్లో చెల్లించి కొనాలి. మనం బహిరంగ ఓపెన్ మార్కెట్లో కొనాలి కరెంటును. అందువల్లనే మధ్య మధ్యలో కరెంటు ట్రిప్ అవుతుంది. అంటే ఎక్కువ డిమాండ్ వచ్చేవరకల్లా కరెంటు కట్ అయిపోతున్నది, ట్రిప్ అవుతున్నది. దీనికి కారణం ఇది. ఎవరున్నా సరే కరెంటు విషయంలో ఆనాడున్న వాతావరణం అనుకూలించింది, ఇవాళ కొంచెం ఇబ్బందికరం అవుతున్నది ఒక అంశం. రెండోది, నిజంగానే కేసీఆర్ అనుమానం వ్యక్తం చేసినట్లుగా నిర్వహణలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? విద్యుత్తును ఓపెన్ మార్కెట్లో తీసుకోవడంలో వెనువెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? సకాలంలో నిర్ణయం తీసుకుంటే కనుక ఈ సమస్య రాదా ఏమిటి అనే దానిపైన ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎందుకంటే వరుసగా ఈ 2-3 రోజుల నుంచి గతంలో ఉన్న డిమాండ్కు 3-4 నెలల పాటు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అది ఎండాకాలంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వానకాలం, చలికాలంలో మన దగ్గర పవర్కు అంత డిమాండ్ ఉండదు. కానీ ఎండాకాలంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఒకవేళ వర్షాలు వచ్చి ఉండి ఆ రిజర్వాయర్లలో నీళ్ళు ఉంటే కనుక ఇంత ఇబ్బంది ఉండదు. ఈ 2-3 కారణాల వలన విద్యుత్తు కొరత ఏర్పడడం. దీనికి తోడు నీళ్లు సాగు కాలువల ద్వారా సేద్యమైతేనేమో కరెంటు అవసరం అంత ఎక్కువ ఉండదు. 27 లక్షల పంపు సెట్లకు కూడా కరెంటు కావాలి. ఇప్పుడు నగరాలు పెరిగినాయి, గృహవసరాల కోసం కూడా కరెంటు కావాలి. డే టైం కరెంట్ ఎక్కువ యూసేజ్ చేస్తున్నారు కాబట్టి డే టైం ఎక్కువ కరెంటు పోతూ ఉన్నది. ఈ ట్రిప్ కావడానికి పెరిగిన డిమాండు అది ఊహకందు. ఇప్పుడు గడిచిన 2-3 సంవత్సరాలలో 10 సంవత్సరాల్లో కూడా 50-60 మిలియన్ యూనిట్ల వరకు ఒక రోజుకు రాలేదు. ఈసారి వచ్చింది కాబట్టి బహుశా దీని కారణంగానే కరెంటు ట్రిప్ కావడానికి ఎక్కువ డిమాండ్ పెరగడం వలన ఇత్యాది కారణాల వలన కరెంటు పోతున్నట్లున్నది. దీనికి సంబంధించి నిజంగానే నిర్వహణ లోపాలు ఉంటే కనుక, ప్రణాళికాబద్ధంగా వివరించకపోతే కనుక, గత ప్రభుత్వం అనుసరించిన ప్లాన్ ఏదైతున్నదో దాన్ని అడాప్ట్ చేసుకొని అమలు చేస్తే కనుక కరెంటు కోతను లేదా కరెంటు సమస్యలను అధిగమించవచ్చు. ఎందుకంటే గత అనుభవం కేసీఆర్ నుంచి ఉన్నది, గత ప్రభుత్వం అమలు చేసి చూపించింది కాబట్టి ఆ దారిలో వెళ్తే కోతలు ఉండకపోవచ్చు.